ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య గురించి చాలా మందికి తెలుసు కదా. అట్లనే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో ఉండే అంబేద్కర్ కాలనీలో కూడా చాలా మంది సింగరేణి బాధితులు ఉన్నారు. సింగరేణి బాధితులు అంటే సింగరేణి కాలుష్యం జయంగచ్చే తక్లీఫ్లతోని ఇగో ఎంతమంది జీవితాలు ఆగమైనాయో తెలిస్తే మీకు సుతం దుఃఖం అనిపిస్తుంది. పాపం ఒక్కొక్కలది ఒక్కో తీరు గోసున్నది. చూస్తున్నారా అనుల్లా ఎంతమంది జీవిడిచిండ్రో. వీళ్ళందరూ ఒక్క కాలనీలున్న జనాలే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ఊళ్ళున్న అంబేద్కర్ కాలనీలుండేటోళ్ళు చాలా మంది జీవిడిస్తున్నారట. ఇప్పటికే 150 మంది దాకా జీవిడిచిర్రట. మంచిగా ఆరోగ్యం గున్నోళ్ళ పానాలు సుతం పోతుండే వరకు ఎందుకిట్లా జరుగుతున్నదని ఆరాధిస్తే సింగరేణి శైలో బంకర్ జయంగా వచ్చే కాలుష్యంతోని జనాలంతా ఆగమైతున్నారని తేలిందట. దీంతోని ఆ శైలో బంకర్ తీసేయాలని అక్కడి ప్రజలు 11 రోజుల సంధి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మేము ఇక్కడ కొన్నేళ్ళుగా ఉంటున్నాం. మా నాన్నగారు చనిపోయారండి. మా అమ్మ కూడా రీసెంట్గా చనిపోయారు. ఎందువల్ల అని చెప్పి తిరిగే మనసు కూడా సడన్గా కింద పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళడం వల్ల ఎక్కడ అని చెప్పేసి అంటే కిష్టారం అని చెప్పేసి అన్నాము. ఎందువల్ల ఏంటి అని చెప్పేసి డాక్టర్ గారిని మేము అడిగితే వాళ్ళు అన్నారు, మీరు అక్కడ కిష్టారంలో ఉండడం వల్ల అక్కడ బ్లాస్టింగ్లో వచ్చే కెమికల్స్ అందులో కలవడం వల్ల అది పీల్చుకోవడం వల్ల దానిలో వచ్చే కెమికల్స్ మీ అమ్మగారు పీల్చడం వల్ల క్యాన్సర్ అనే ఇబ్బంది వచ్చేసిందని చెప్పేసి చెప్పారండి. మీ అమ్మగారు ఎక్కువ కాలంగా బతకరు అని చెప్పేసి అన్నారు. మా నాన్నగారు లేరు, మా అమ్మగారు కూడా లేరండి. మా అన్నయ్య నేనే ఉన్నాము. ఈ డస్ట్ వల్ల మా ఇల్లు కూడా పాడైపోయింది. ఇన్నరా పాపం ఈ చెల్లె పరిస్థితి ఎట్లున్నదో. ఒక్కొక్కరిది ఒక్కో తీరు గోస. తల్లిదండ్రులు కాలం చేసి కొందరు, చిన్న ఇళ్లనే భర్త కాలం చేసి కొందరు, పిల్లలు కాలం చేసి ఇంకొందరు. ఇట్లా అక్కడ ఉన్నోళ్లను ఎవ్వల్ని మందలిచ్చిన దుఃఖమే ఉన్నదుల్లా. ఇక ఆ బంకర్ జయంగా ఏమైతున్నదో కూడా ఈ చెల్లె చెప్పింది. మాకు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ ద్వారా కానీ ప్రతి ఒక్క అధికారుల ద్వారా కానీ ఈ బంకర్ అనేది తీసివేసి మాకు పునరావాసం కలిగించాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నామండి. చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా కన్ను ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చి వాళ్ళ కంటిలో నుంచి బ్లడ్ రావడం, అదేవిధంగా చిన్న పిల్లలకి లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం, మా వయసు వాళ్ళ పిల్లలం కూడా లెగిసి యాక్టివ్గా తిరగలేని సిచ్యువేషన్లో ఉన్నాం. మేము ప్రతి ఒక్కళ్ళం కూడా కాళ్ళ నొప్పులు, తలనొప్పి, అదేవిధంగా గొంతు నొప్పి. మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నప్పటికి కూడా మాకు అది గొంతు లోపలికి వెళ్ళి ఆ గొంతు అనేది రావట్లేదు. మార్నింగ్ లేచినప్పుడు మాట్లాడలేకపోవడం, గొంతు నొప్పి రావడం, తలనొప్పి రావడం, అదేవిధంగా మోకాళ్ళు బోన్స్ పెయిన్స్ రావడం అట్లా విధంగా జరుగుతుంది. డే బై డే ఫీవర్ రావడం కూడా అట్లా జరుగుతుంది. ఇప్పటికైనా సింగరేణి అధికారులు మా సమస్యను తీర్వాలే. సైలో బంకర్ తీసేస్తారో లేకుంటే మా కాలనీనైనా సింగరేణి తీసుకొని మాకు వేరే కాడ పునరావాసం కల్పిస్తారో ఏదో ఒకటి చేసేదాకా మేము ఇట్లనే ఆందోళనలు చేస్తామని అంటున్నారు. ఇంతమంది పానాలు గాలి గలిచినా సింగరేణి అధికారులు పట్టించుకోకపోవుడు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? మా దగ్గరున్న బొగ్గును తీసుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సింగరేణి సంస్థ మా పానాలను లెక్క చేయకపోవుడు న్యాయమేనా? వాళ్లకు బొగ్గు పైసలే ముఖ్యమా? మా పానాలంటే లెక్కలేదా అని ప్రశ్నిస్తున్నారు. మరిగా చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు, మీ జిల్లా ప్రజలు గింత మంది సింగరేణి కాలుష్యం జయంగా జీవిడుస్తుంటే మీకు చూసుకుంటే ఎట్లా ఉండబుద్దవుతున్నది? మీకు కనీసం మానవత్వం కూడా లేదా? ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి ఇంకొంతమంది పానాలు ఓకముందే సింగరేణి అధికారులతోని మాట్లాడి వాళ్లకు పునరావాసం కల్పియుండ్రి. అంతేగాని సింగరేణి బొగ్గు కోసమో సంస్థ లాభాల కోసమో చూసుకుంటూ ఉంటిరంటే ఆ ఊరు మొత్తం వాళ్ళ కాడైతది. అప్పుడు మీరు ఓట్లు అడగనీకి మనుషులు కూడా ఉండరు. కాబట్టి కొంచెం ఏసీ రూమ్లకెంచి బయటికి వచ్చి జనాల నడుమ తిరిగి తక్లీఫ్లు అరుచుకోన్రి, వాళ్ళ తిప్పలు తీర్వుండ్రి.